హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇదైతే మా డిన్నర్ టైం అనమాట. ఈరోజు వచ్చేసి నేను ఏంటో 1 వీక్ 10 డేస్ పైన అవుతుందా ఏమో నా వంటల వీడియోలు చేయకైతే చాలా రోజులు అనిపిస్తుంది. సో కొందరు నా వంటలకైతే చాలా ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు నా వీడియోస్ చూసే వాళ్ళలో. సో ఏంటండి వంటల వీడియోలు అసలు పెట్టట్లేదు అన్నారు. సో అందుకని చెప్పేసి ఈరోజు వంట వీడియో అయితే పెట్టాను అనమాట. ఏం చేశానంటే అండి, వేడివేడిగా రైస్ అండ్ గోకరకాయ కర్రీ అండి. ఈ గోకరకాయ తీసుకొని అయితే ఒక 4 రోజులు అవుతుంది. అట్లనే పెట్టేసిన అండి. అది చుంచడానికైతే పెద్ద పనిలాగా అనిపిస్తుంది నాకు. అయినా పొద్దున ఒక అర్ధగంట పైన కూర్చొని దీన్ని అయితే కట్ చేసిన అనమాట. గోకరకాయ పచ్చికారం వేసి కొబ్బరి వేసి వండితే అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత ఉంటుందండి. అదైతే ఆ కర్రీ చేసిన మధ్యాహ్నము. అలాగే ఈవినింగ్ వచ్చేసి పిల్లల కోసం అయితే పప్పు చేసిన. అసలు గోకరకాయ అంటే మా పిల్లలు ఎవ్వరు అసలు అన్నం కూడా తినరనమాట. అందుకోసమని వాళ్ళ కోసం తోటకూర పప్పు. ఈరోజు ఆకుకూరలు అతను వచ్చినుండే. ఇంకా ఆకుకూరలు ఏదో 2-3 రోజులకు ఒకసారి వస్తారు మా గల్లీలోకి. ఈరోజు అయితే తీసుకున్నాను అనమాట అండి. సో తోటకూర పప్పు, గోకరకాయ కర్రీకి చపాతీ అయితే సూపర్గా ఉంటుంది. కానీ ఈ సమ్మర్ వల్ల చేయలేకపోయా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ అయితే మర్చిపో